హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలతాస్ డెలిషియస్ రెసిపీస్. ఈ రోజు నేను చూపించిపోయే రెసిపీ వచ్చేసి పావ్ బజ్జీ అండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ ని చూసేద్దాం. కుక్కర్లోకి 2 to 3 స్పూన్స్ బటర్ వేసుకుని, బటర్ బాగా హీట్ అయినాక 1 స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. జీలకర్ర లైట్ గా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా వేగిన తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ పావ్ బజ్జీ మసాలా, కొంచెం కసూరి మేతి వేసి వేయించుకోవాలి. మసాలాలు మొత్తం బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ వేసి బాగా మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు బాగా మెత్తగా అయ్యేలా మగ్గిన తర్వాత మీ రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్పు నానబెట్టుకున్న బఠానీలు వేసి బాగా కలుపుకోవాలి. బఠానీ లైట్గా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, బీట్రూట్, క్యారెట్, కాలీఫ్లవర్, పొటాటో ఇవన్నీ వేసుకుని గరిటతో కలుపుకుంటూ బాగా మగ్గించుకోవాలి. మొత్తం వెజిటేబుల్స్ అన్ని బాగా మగ్గిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి 10 విజిల్ దాకా రానివ్వాలి. ఈలోగా మనకు పావ్ బజ్జీకి కావాల్సిన బన్స్ని వేయించుకుందాం. బన్స్ని వేయించే ముందు మనం ఇలా బన్స్ని మధ్యలో కట్ చేసుకోవాలండి. ఇప్పుడు కళాయిలో 1 స్పూన్ బటర్ వేసి బటర్ని బాగా కరగనివ్వాలి. బటర్ బాగా మెల్ట్ అయిన తర్వాత కట్ చేసుకున్న బన్స్ని వేసి 2 వైపులా వేయించుకోవాలి. 10 విజిల్ల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీరను జల్లుకుని బాగా పప్పు గుత్తుతో స్మాష్ చేసుకోవాలి. మొత్తం వెజిటేబుల్స్ అన్ని బాగా మెత్తగా అయ్యేలాగా స్మాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా స్మాష్ అయిన తర్వాత గరిటతో బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, టేస్టీగా ఉండే పావ్ బజ్జీ రెడీ. స్ట్రీట్ స్టైల్ కన్నా హెల్దీగా, టేస్టీగా, హైజీన్గా ఉండే పావ్ బజ్జీని మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో చెప్పండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.